ఒక వ్యాయామం కంపల్సరీ ఉండాలి. కదిరిపట్నం తర్వాత మైండ్ సెట్, ప్రకృతి వ్యవసాయం, మానసిక స్థితి ఉండాలి. ప్రజలకు అవగాహన కోసం ఇక్కడ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పుష్కలంగా ఉంటాయో వారు అదేవిధంగా జీవితంలో వ్యవసాయం మార్పుని దేవేందర్ రెడ్డి సాధించగలుగుతారు. ఇంకా చాలా మంది ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రైతులు ఏ విధంగా బాగుపరచాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎవరైతే ఈ సంకల్ప ఉద్దేశంతో ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులు కావచ్చు, పూర్వం మనం ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటామో ఆ రకంగా చేస్తే తప్ప మనకు వేరే మార్గాలు లేవు. చేస్తున్న వాళ్ళు బలవంతంగా ప్రభుత్వాలు ఈ ఫర్టిలైజర్స్, ఫర్టిలైజర్స్ వాడిచ్చి రైతుల్ని ఇప్పుడు మొదలు పెట్టాలి. చాలా వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయేదని చేశారు. ఈ 40 సంవత్సరాల్లోనే ఇంచుమించు భారతదేశంలో 40 లక్షల మంది రైతులు చనిపోయారు. 6 లక్షల మంది క్షమించాలి, 6 లక్షల మంది చనిపోయారు. ఎవరికైనా మరి దీన్ని పాత పద్ధతిలో వ్యవసాయం చేయగలిగితే తప్పకుండా కూడా మనము ఈ వెంటనే ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మనము మాట్లాడుతున్నాము. అదే విధంగా ఈ పాత పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకొని ఆధారిత వ్యవసాయం చేస్తే తప్పకుండా కూడా ప్రతి రైతు సలహాలు పాటిస్తూ ఇక్కడ నేను భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈ కార్యక్రమాన్ని ఎదురికి ఇచ్చేసాము. అందుబాటులో మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం చేసుకుని రైతులు బాగుపడడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి పూర్వ పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకుంటే ప్రతి రైతు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని ఆలోచన చేసి పాత పద్ధతిలోనే వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఈ కార్యక్రమం సాయంకాలం వరకు జరుగుతుంది. రైతులందరూ దీన్ని ఆలోచన చేసి మన పూర్వం ఏ విధంగా వ్యవసాయం చేశారో ఆ విధంగా వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం. అదే విధంగా మన రాయలసీమ కోసం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, మన రాయలసీమని కాపాడుకోవాలి. మరి అదే విధంగా ఆంధ్ర ప్రాంతం వారికి 3 పంటలకు నీళ్లు వస్తేనే మనకు ఒక పంట కూడా నీళ్లు. ప్రభుత్వాలు ఆలోచన చేసి ఒక పంటకైనా కూడా ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భారత్ ప్రజా రైతు సంఘం నుండి అదే విధంగా రాయలసీమ రైతుల కోసం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి ఖచ్చితంగా రైతులు ఆలోచన చేసి మరి ఈ రోజు ఈ అందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం.